అది కాకపోతే 12 ఏళ్ళ దాకా అన్ను లేదు పన్ను లేదు అని చెప్పి ఉత్తరాలు రాసిండు. ఆ ఉత్తరాలు రాసి మరి ఉత్తరాలు ఊరికొక ఉత్తరం పోవాలి పల్లెకొక పర్వణం పోవాలి అని చెప్పి ఆగో సామి పుట్టినాడు పుట్టింది గంగారామజిలిక. ఆ సిలికను దగ్గర పిలుచుకొని అటువంటి రెక్క రెక్క చంద్ర కడుతున్నాడు. అటువంటి ముఖ్యమైన ఉత్తరాలే ఊరుకొక్క ఉత్తరమే పల్లెకొక్క పర్వని అని చెప్పి అటువంటి సిలికకు ఏమంట బుద్ధి జ్ఞానం చెప్తున్నాడు. సిల్కోన రామజిల్కో సిల్కోన రామజిల్క నువ్వయ్యతో వల్ల ఏం కొట్టాలి సిల్కోన రామజిల్క సిల్కోన రామజిల్కో సిల్కోన రామజిల్క నువ్వయ్యతో వల్ల అరటి కొట్టాలు సిల్కోన రామజిల్క సిల్కోన రామజిల్కో సిల్కోన రామజిల్క మరడి తోటల మీద ఆగిపోయాము సిల్కోన రామజిల్క సిల్కోన రామజిల్కో సిల్కోన రామజిల్క నువ్వయ్యతో వల్ల మామిడి తోటాలు సిల్కోన రామజిల్క సిల్కోన రామజిల్కో సిల్కోన రామజిల్క మామిడి తోటల మీద మనసు వల్లేమో సిల్కోన రామజిల్క పల్లెకోక పరమానం వేసినది ఊరికొక్క ఉత్తరం ఎంత 3 రోజుల కడుత్రం పడి పల్లెకు ఊళ్ళున్న 16 వచ్చి కలియా మరి పల్లెక మలిపి చంద్రపేద ఉల్లయ్యమంట చెప్పుతున్నారు. అటువంటి వరంగా ఎనకట కాలిపోయిన కొల్లపురి పట్టము ఆదిరెడ్డి కుమారుడు వంశగురుడు మల్లయ్య నీలమ్మ పుత్రుడు నిజగురు మల్లికార్జుడు అటువంటి వరగా ఈ వెనకటి కొల్లపురి పట్టము ఎప్పటి వాళ్ళ కట్టిండాట. అగ్గివారిని కొల్లపురికి ముగ్గు వచ్చిండాట ఊళ్ళు కట్టిండట పల్లెలు కట్టిండాట. అటువంటి వనగా ఉండటానికి ఇల్లు ఇస్తాడాట పండుటానికి మాత్రం అటువంటి భవనాలు ఇస్తాడాట. ఉండటానికి ఇల్లు ఇస్తుండు పండుటానికి భవనాలు ఇస్తున్నాడు. కొట్టడి కవంటి భూములు ఇస్తుండు ఆడందాక అన్నగాసం వాళ్ళదేనాట. అది కాకపోతుంటే 12 ఏళ్ళ దాకా అన్ను లేదట పన్ను లేదట. అప్పుడు ఒకరి 4 కమ్మెల వద్దరులు వెనకట వెళ్ళిపోయిన పదాలంతా ఉత్తరాలు చూసుకొని ఉట్టేస్తున్నారు. పర్వాలు చూసుకొని ఎక్కడో అక్కడ పారేస్తున్నారే. అని ఉల్లే రోగలిగి ఉన్నారు అటువంటి మనగా వెనకట వెళ్ళిపోయిన పదాలంతా ఎప్పుడో కొల్లపురి పట్టం చేరుకుంటున్నారు. పదలు ఏనాడు మాత్రం రారాజు మల్లయ్యకు వంగి వందనాలు చేస్తున్నారు. మా లోకాట ఆ ప్రజలంతా భగవంతుడు మల్లికార్జుడు రాసిన ఉత్తరాలు చదువుకున్న ప్రజవారంతా చూడు ఏమిరా అన్నదాల తమ్ముడాడా అచ్చినులకు మల్లయ్య కట్టిన ఇల్లాట పెట్టిన పొయ్యాట ఆడాదాకా వంటగాసం అట 12 ఏళ్ళ దాకా అన్ను పన్ను లేదని ప్రజవారంతా చూడు కొల్లాపురి పట్టణంలో పలు 2 ఇళ్ళు. అయ్యో రాజు లెక్క చీర ముందరికి వచ్చి భగవంతుడు మల్లన్న చూడు రారాజు మల్లనే బంగి దండ పెట్టినా కొల్లపట్టి పల్లెలు ఊరికి అత్తుడు పల్లెల పండి పల్లెలు పారివత్త ఊరు ఎప్పటి కొల్లపురి పట్టం 40 ఏళ్ళు 30 పల్లెలు నిండిపోయినాయి. మల్లికార్జుడి కళ్ళ చూసి ఏమంట ఉండు తమ్మే సంఘాల వచ్చిన పదలు ఎన్ని రోజులంటే గోడల పండి అండక తింటారురా.
గోడల పంటి అండుకుంటారు ఆకిళ్ళకు వంటి 7 రోజులు వంటడు అది కాకపోతుంటే ఇళ్ళకి పోయేటి ముహూర్తం కావాలి కచ్చేరుకు నాకు పట్టాభిషేకం కావాలి అని తల్లకు రారా శుక్రవాడ పోరాముదావాడ అంటే 7 బ్రాహ్మణుల ఎంటనే పిలిపించిరా పంచంగాల కట్టలు పాలలేతుల గడిగిరు 7 పురోహితులు వట్టి వట్టి మనగా ఏ నాడు మాత్రం అగో ఏ తిరిగ పంచాంగం చెప్పుతున్నారు మల్లారెడ్డి సోదరి అయితే ఇళ్ళ కొయ్యేటి ముహూర్తం కావాలి కచేరికి నీకు పట్టాభిషేకం కావాలి అంటున్నావా ఏమనంట చెప్పదు మల్లయ్యో ఏమనంట చెప్పదు మల్లయ్య నువ్వు గట్ట కొల్ల పోరే మల్లయ్యా మల్లగాలిపోదయ్యా మల్లయ్యా అయ్యా ఏమంట చెప్పు అంటావు నువ్వు గట్ట కొల్ల పోరి మల్ల గాలిపోయే కాలం వస్తున్నది ఆనాడు చూసిన భగవంతుడు మల్లన్న మరి ఆనాడు బ్రాహ్మణులను అడుగుతుంటే బ్రాహ్మణులు వచ్చిన బ్రాహ్మణులు మళ్ళా గాలిపోతాను వరెక్కల్లా భగవంతుని గుండెలకు వెలువని కార్యాలు బోర్ల పడుతున్న నల్లగుండె వాళ్ళకి 4 భాగాలు కాబట్టి మామల 7 మామల దగ్గర 7 మూతల రూపాయలు అప్పు తీసుకొచ్చి కొల్లాపూరిపట్నం కడిదినా నేను కట్టిన కొల్లపూరి మల్ల గాలిపోతున్నా చేత ఎర్తమయ్యే కాలమే అని చెప్పి ఆనాడు భగవంతుడు రారాజు మల్లన్న నేను ఏమి పాపం చేసినాను ఎందుకంటే కొల్లపూరి పెద్దలాను మల్లగాలిపోతుందయ్యా పెద్దలారా మరమించి చెప్పరయ్యా పెద్దలారా భగవంతుడు వల్ల బ్రాహ్మణులు ఏనాడు మాత్రం ఈ తిరువనటలకు అచ్చన బ్రాహ్మణుల్లో మల్లయ్య ఏమంట చెప్పవాలే మల్లయ్య అయ్యా మల్లారెడ్డి సోదరి కొల్లాపూరి పట్టణం ఎందుకు గాలిపోతే ఎందుకు చెప్పు మరి చెప్పు అంటున్నారు అయ్యా నాడు దినము నాడు నీ తల్లి నీలవాటి సంతానం కోసం సకల కష్టపడ్డది బాలం లేక చూడు బావు కష్టపడ్డది నీలవ్వదేవి మల్లయ్య అచ్చగల్ల కొట్టింది ముచ్చగల్ల కొట్టింది అనదేశిని కొట్టింది పరదేశిని కొట్టింది అది కాకపోతుంటే అందరి బట్టి పథకాల్లో ఏస్తుంటే అంతలో సుఖం వైకుంటే మేళమంతే అగో ఏనాడు లోకాల శంకరుడు కళ్ళ చూసిండు అబ్బా కాపుదాన బతుకు అని బంగారం విత్త బర్రె పెండని బాయిలు వేసుకుంటున్నావా అని గురువు ఏసం కట్టుకోనంత కుటుంబంతో కొట్టింది శివుని ఏసం కట్టుకోనంత సీపితో వట్టి కొట్టి చిట్టాల పెట్ట మీద వారేస్తే కొట్టి కొట్టి శంకరుని చిట్టాల పెట్ట మీద మారేస్తే ఆగో పవన్ చెల్లమ్మ దాదుకున్న ఆవు ఏనాడు కొడుకు తాళ్ళకు ఆగో మెడ మీదికెళ్ళి తక్కువ తీస్తే మందల కొయ్యేటి ఆవు చిట్టాల పెట్ట మీదకి వచ్చింది కైలాసం లోపల పార్వతి కళ్ళ చూసింది శృతివా కాపుది మన యొక్క భర్తను కొట్టి పెట్ట వీదేసిందని చెప్పి ఆగో గంగమ్మ గౌరమ్మ ఇద్దరు వచ్చిర్రు పార్వతేమో భర్త మీద జోకింది ఆగో గంగదేవి పొదుగులో జోకి ఆ మందల పోయేటి ఆవు ఈనలేదు కట్టలేదు ఈనాపనర్రే అటువంటి వరగా చిట్టాల పెట్ట మీద శంకరుని మీద 4 కాళ్ళు పంగడించి ఆగో గంగదేవి పొదుగు లోపల అంగిలు పెట్టి ఏనాడు మాత్రము ఆగో పుట్టడు ఉగ్గంగా కొప్పై కూలింది శంకరుని మూర్ఛ తేలిపోయినాక లేచి కూర్చున్నాడు అబ్బ కాపుదానా నీ ఇంట్లో ఏముందని అని చేయి లోపల చూసిండు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి యజ్ఞలక్ష్మి భాగ్యలక్ష్మి పురాణికల 1 లక్షలు ఉన్నది 5 లక్షలు పిలిచి అటువంటి మనగా 1 లక్షలు అట్లింటికి తోలిండ్రు 4 లక్షలు లేవన్నారు లోకం మీద ఉండవన్నాడు ఎక్కడ పోతివే విధి అనటల్లి కినపగా చల్తల్లి ఇది నాచారి శంకరు దగ్గరికి వచ్చి ఆకలి ఆకలి అంటే అదిగో కొల్లపురాని ఎలుబట్టి చూపిండు కాపొల్లు సావద్దు బతుకద్దు అని అని కట్టబడాలని అపఘోర పడాలి అని కాకపోతే నీలమ్మ అహంకారం అంగాలే ఎక్కడ పోతివి పరమాత్మ అని చెప్పి లింగం అటువంటి నీలమ్మ నా పాదం పట్టాలే
వేషం కట్టి ఏనాడు ఆగో అటువంటి మనగా ఏనాడు కొల్లాపురి పట్టం మీద దొరికిందో కొల్లాపురి పట్టం అగ్గినికి ఆవుతైపోతే 6 నెలల అనమాసం 7 నెలల వెళ్ళదిస్తే ఆ పాప పాసిపోయింది. సిట్టాల పెద్ద మీద లోకాల శంకరునికి పాలు వయ్యంగా పొద్దువరి సత్తుది నోట్ల పళ్ళ పుల్లేసుకొని 7 అంత్రాల భవనం మీదికెళ్ళి అమ్మవారిని ఎల్లమ్మ కళ్ళ చూసి నేను కొట్టిన జంగ ఓనికి కొమడదాని అవు పాలు పోతుందా అని మానుతోటి కొట్టినది మల్లయ్య. ఆవు మరణమైనదయ్యా మల్లయ్య. ఆవు పాప ఉన్నదయ్యా మల్లయ్య. బావు పాప ఉన్నదయ్యా మల్లయ్య. మంత్రం మీద ఆవు పాప గోవు పాపం తిరుగుతుంది. అంచగల్ల పుచ్చగల్ల కొట్టిన దానికి 6 నెలల అనవాసం 7 నెలల ఎంతకాలం వెళ్ళదిస్తే మల్లయ్యో. మీ తల్లిదండ్రి పాపాలు పోయినాయి కానీ ఆవు పాపం ఉన్నది. ఆవు పాపం వచ్చి మరి కొల్లపురి పట్టం మీద పడితే మల్లయ్యో. కొల్లపురి మల్ల కాలిపోవునయ్యా. మరి ఆవు పాపం పోవటానికి ఏమన్నా మార్గం చూడు అనేటలకు వల్ల పంచంగాల కడ్డలు చూసిర్రు. ఆవు పాపం పోవాలంటే రెడ్డి నువ్వు అశ్వవేగం చెయ్యాలి. ఆవు పాపం పోవాలంటే అశ్వవేగం చేయాలి. అశ్వవేగం అంటే అట్టి మాటలు కాదు. అగో కచేరి మీద నువ్వు మాత్రం ఓం గుండం మీద కూర్చుండాలి. అగో అశ్వవేగం అంటే ఆవు అట్టి మాటలు కావయ్యా. నువ్వు అటువంటి ఓము ఓము అని చెప్పి వేగం మీద కూర్చుంటే ఓము ఓము అంటే వరినలు ఉంటాలి. శివ శివ అంటే చిత్ర పిడుగులు కూలాలి. నీ వేగం ఎత్తు కొట్టడానికి అరులు సురులు కిన్నరులు దేవతలు ఎంతో మంది వస్తారు. అశ్వవేగం అంటే అటువంటి మనగా చేటి వాళ్ళ చూడాలి. అన్నదానం చెయ్యాలి. అగో అన్నదానం వస్త్రదానం ఆవుదానం గోవుదానం 4 దానాలు చెయ్యాలి. అగో ఒక్క దానం కమ్ముంటే రెడ్డి నువ్వు గట్టిన కొల్లపూరి మల్ల గాలిపోతుంది. నువ్వు వేగం చేస్తున్నావు అంటే ఊళ్ళో పట్టి పదలు ఊరికెత్తారు, పల్లెలో పట్టి పదలు పారివస్తారు, తిరుపతి అయ్యలు తిరిగేస్తారు, కాశీ అయ్యలు కదిలేస్తారు. రెడ్డి వచ్చిన అయ్యలకు మాత్రం అన్నదానం ఆవుదానం గోవుదానం ఇవన్నీ చెయ్యాలి. ఇంకొక దానం తక్కువ ఉండద్దు. 12 గడియలకి నువ్వు దానం చేస్తే అగో 12 గడియల నాటికి మాత్రం పరమాత్ముడు మెచ్చి త్రిమూర్తులు నీ దగ్గరికి వస్తారు. అగో వచ్చిన పెద్దల పాదం పట్టుకుంటే రెడ్డి అగో ఆవు పాపం వల్ల పాదాలతోటి వైకుంఠం పోతుందయ్యా.